హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎట్లా ఉన్నారు బాగున్నారా 1 ఇయర్ ప్లస్ పిల్లలకు వెయిట్ గెయిన్ కావాలంటే ఈ ప్రాసెస్ చూడండి కొంచెం జర సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. ఫస్ట్ గిన్నెలో ఎండు ఖర్జూర తీసుకోవాలి. ఎండు ఖర్జూర తీసుకున్నాక బాదం పప్పు తీసుకోవాలి. బాదం పప్పు తీసుకున్నాక మకానా తీసుకోవాలండి ఓకేనా. మకానా తీసుకున్నాక అటుకులు తీసుకోవాలి. అటుకులు తీసుకున్నాక జీడిపప్పు తీసుకోవాలి. జీడిపప్పు తీసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేయండి. ప్యాన్ పెట్టేసినాక ప్యాన్ హీట్ అయినాక మనం ఎండు ఖర్జూర వేసుకోవాలి. ఎండు ఖర్జూర బాగా రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ చేసుకోకపోతే పౌడర్ కాదు. సో మంచిగా రోస్ట్ చేసుకోవాలి. పిల్లలకు కూడా డైజెస్ట్ కావాలి కదా. సో అలా మనం మంచిగా రోస్ట్ చేసుకున్నాక బాగా రోస్ట్ ఇచ్చి పడేయాలి. అట్లా రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకున్నాక మనం బాగా రోస్ట్ చేసుకున్నాక ఎట్లా అంటే రెడ్ కలర్ రావాలి. మనం గిట్ల చేతులతో అంటే విరిగిపోవాలి. సో అట్లా వేయించుకోండి ఖర్జూర ఓకేనా. మంచిగా వేయించుకున్నాక మనం ఇప్పుడు ఏం చేయాలంటే వేగినాయి అనుకుంటే గిన్నెలకు తీసుకోవాలి, పక్కకి వేసుకోవాలి. ఎండు ఖర్జూర కొంచెం వీడియో లెంత్ అయింది ఏమనుకోకండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, కొత్త ఛానల్ అండి, కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా. తర్వాత అది వేపుకున్నాక తర్వాత బాదం పప్పు వేసుకోవాలి. బాదం పప్పు కూడా మంచిగా రెడ్ కలర్ వేపుకోవాలి ఓకేనా. రెడ్ కలర్ వేపుకున్నాక మనం ఏం చేయాలంటే అవి తీసి పక్కకు గిన్నెలో వేసేయాలి. రెడ్ కలర్ అయినాక గిన్నెలో వేసేసిన తర్వాత మనం మళ్ళీ జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసుకున్నాక అవి రెడ్ కలర్ వచ్చినాక అవి వేసుకోవాలి. జీడిపప్పు కూడా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి అంతే. తర్వాత ఏం చేయాలంటే గిన్నెలో పడేసుకున్నాక తర్వాత మనం ఏం చేసుకోవాలి, మకానా తీసుకోవాలి. మకానా తీసుకున్నాక ఏం చేసుకోవాలి, అవి కూడా సేమ్ ప్రాసెస్. అది కూడా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మంచిగా ఇచ్చి పడేస్తే అయిపోయా. మంచిగా వేపుకున్నాక గిన్నెలకు తీసుకోవాలి. చూడండి వేగినాయి అట్లా వేగాలి. అట్లా వేగినాక గిన్నెలో తీసి పడేసుకుంటే అయిపోతుంది. తర్వాత ఏమున్నది మన ఫేవరెట్ చాయ్లలో వేసుకొని తింటాం కదా అటుకులు వేసుకున్నాక మంచిగా గోలినాక మనం మెమొరీ అది చాయ్లలో వేసుకొని తింటాం. అది గోలినాక పక్కకు పెట్టినాక కూల్ అయినాక మనం పౌడర్ వేసుకోవాలి. పౌడర్ వేసుకొని ఇట్లా స్మూత్గా వేసుకొని 2 స్పూన్ల పౌడర్ వేసి పాలల్లో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. వెయిట్ గెయిన్ అవుతారు పిల్లలు.